ప్రైజ్ ది లార్డ్. ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ ఉన్న గడిచిన రాత్రంతా ప్రభు మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించు. ప్రభునికి సమస్త మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవజనాంగము ఉదయ కాలం ప్రభు యొక్క సన్నిధిలో గడిపారు. కనీసం ఒక గంటసేపు అయినా ప్రభు పాత్రలు పట్టుకుని ఆయన శరణు కోరారు. ఉదయం సాయంత్రం ప్రభు సన్నిధిలో ప్రార్థించడం అలవర్చుకోవాలి. దేవజనాంగమా ఇది మంచి పద్ధతి. ప్రతిరోజు ఉదయం ప్రభువుతో మనం ప్రారంభించాలి. ప్రభువుతో మనం రాత్రి ప్రార్థించాలి. క్రీస్తులు దేవుని వాక్యం నుంచి ఈ వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వచనం. అయితే సీయోను యెహోవాను విడిచిపెట్టి ఉన్నాను, ప్రభువును మరిచి ఉన్నానని అనుకుంటున్నాను. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరగకుండా తన చంటి పిల్లలు మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దైవజనాంగమా, దేవుని ప్రజలారా, సీయోను అనుకుంటుందట ప్రభువును మర్చిపోయాడు, ప్రభువులను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నాడు. వారిలో చెలరేగుతున్నటువంటి పోరాటాలను బట్టి, యుద్ధాన్ని బట్టి, అపాయములను బట్టి, శ్రమలను బట్టి సీయోను అనుకుంటుందట నన్ను ప్రభు మర్చిపోయాడేమో, నన్ను విడిచిపెట్టాడేమో. ఈరోజు కూడా మనం ఎదుర్కొంటున్న శ్రమను బట్టి మనం అనుకుంటాం, దేవుడే నన్ను విడిచిపెట్టుకుంటే నాకెందుకు ఈ శ్రమలు వస్తాయి? అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? ప్రభువులకు నేను గుర్తున్నాను. అసలు ఆయన గుర్తుంచడానికి ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత అవమానం, ఎందుకు ఇంత పోరాటం అని ప్రభువును ప్రశ్నించే విధంగా, ప్రభు మీద సందేహపడే విధంగా మనం మాట్లాడుకుంటాం. సీయోను కూడా, ఆ పట్టణం కూడా అలాగే అనుకుంటుంటాం. అందులో ఉన్న ప్రజలు ప్రభు మమ్మల్ని మర్చిపోయాడు, ప్రభు మమ్మల్ని విడిచిపెట్టాడు, అందుకే ఈ చెర, అందుకే ఈ అవమానం, అందుకే ఈ నింద, అందుకే ఈ యుద్ధ పోరాటాలు. కానీ ప్రభు అంటున్నారు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మార్చున 9 మాసాలు మోసినటువంటి తల్లి ఎంతో కష్టపడి ఒక మరణాన్ని దాటినట్లుగా తల్లి ప్రసవ వేదన పడి కుమారుడు కుమార్తెను కంటుంది. డెలివరీ అనేది ఒక నూతన జన్మండి. అంత ప్రయాసపడి తల్లి కుమారుడు కుమార్తెను కంటుంది. అలాగా కనిన కుమారుని లేదా కుమార్తెను వారు మరవకుండా ప్రతినిత్యం గమనిస్తూ ఉంటారు. ఏ పని చేస్తున్నా కూడా వారి పిల్లలను వారు గమనిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు కూడా తమ పిల్లల్ని మర్చిపోతారు. పని బిజీలో పడి ఏదో పని చేస్తూ పిల్లల్ని కూడా వారు మర్చిపోతారు. మరలా గుర్తొచ్చి మరలా పట్టుకుంటారు. ప్రభు అంటారు, వారైనా మరుస్తారేమో. ఒక నిమిషం పాటు పని బిజీలో పడి వారైనా మర్చిపోతారేమో. ఒక్క నిమిషం కూడా విడువకుండా కనిపెట్టి కాపాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలును కాపాడు వారి కొడుకులు నిద్రపోరు. ఆయన కనుమూస్తే లోకం ఏమైపోతుంది కదా. కనురెప్ప వాల్చకుండా మనల్ని గమనిస్తున్న దేవుడు ఆయన. కనురెప్ప వాల్చకుండా మనల్ని చూస్తున్న దేవుడు ఆయన. కనురెప్ప వాల్చకుండా తన కరుణా వాత్సల్యాన్ని మన మీద కుమ్మరిస్తున్నటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్ను ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను.
నా వాత్సల్యం నీ మీద చూపిస్తూ ప్రతి నిమిషం ప్రతి క్షణము కనుపాప వలె నేను కాపాడుతూ భయపడు. శ్రమలను చూసి, పోరాటములను చూసి, ఇబ్బందులను చూసి, అవమానాలను చూసి, నిందలను చూసి, వాటి వైపు చూసి నువ్వు కలవరపడి భయపడకు. అన్ని వేళలా నేను నీకు కాపాడుతూనే వస్తున్నాను. చూడు, నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను. దేవుని అరచేతుల్లో మనం చెక్కబడ్డాం. మనం ఆయన చేతిలో ఉండగా భద్రత, ఆయన చేతిలో మనం ఉండగా క్షేమము, ఆయన చేతిలో మనం ఉండగా ఆరోగ్యము, విడుదల, సమాధానం. దైవజనాంగం ఆయన ప్రభువుని మర్చిపోలేదు, కానీ ఆయన అరచేతుల్లో చెప్పుకున్నాడు. ఆయన అరచేతులను భద్రపరుస్తూ ఉన్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని, కలిగిన సమస్తమును కూడా ఆయన అరచేతుల్లో భద్రపరిచి ఉన్నాడు. ఏ దుష్టుడు నిన్ను అపహరించలేడు. యేసు ప్రభు అంటారు కదా, నా చేతిలో నుండి ఎవడు కూడా అపహరించలేడు. నోబడీ కెన్ స్టీల్ ఫ్రమ్ మై హ్యాండ్. ఆ చేతుల నుండి ఎవడు కూడా దొంగతనం చేయలేడు, అపహరించలేడు. ఈ ఉదయకాలం ఈ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఈ శ్రమలలో దేవుడు నీతోనే ఉన్నాడు. నీ పోరాటములో దేవుడు నీతోనే ఉన్నాడు. పోరాటము ఉండడం మాత్రమే కాదు, శ్రమలో ఉండడం మాత్రమే కాదు, శ్రమ నుండి బయటికి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. పోరాటములో జయమిచ్చే దేవుడై ఉన్నాడు. అవమానమును, నిందను ఘనతకు మార్చే ప్రభువై ఉన్నారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం అంటే విశ్వాసంతో దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించి సమాధానపరిచిన దాకా ఆమె ప్రార్థన చేస్తున్నాను. ప్రేమానమ్మకం తండ్రి, కృపగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది. అనుకుంటున్నాను నేను మర్చిపోయాను, నేను మమ్మల్ని విడిచిపెట్టాను. మా కలుగుతున్న పోరాటములు, మా కలుగుతున్న శ్రమలను చూసి అలాంటి ప్రశ్నలు మా హృదయంలో వస్తాయి. కానీ ఈరోజు వాగ్దానం చేస్తాను, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లలు మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అవును తండ్రి, మీరు ఎంత కనికరం కలిగిన దేవుడు, కరుణావాత్సల్యం కలిగిన దేవుడు. ఆయన అనుక్షణముని కాపాడుతూ, భద్రపరుస్తూ, నీ అరచేతులు చెక్కున్న తండ్రికి వందనాలు. మమ్మల్ని, మా కుటుంబం, మా కలిగిన సమస్తమును కాపాడుతున్న వాడానికి వస్తుంది. మీ కాపుతులను బట్టి మీకు వందనాలు. ఇక ముందును మీరు మమ్మల్ని కాపాడి నడిపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించుకుని ఆశీర్వదించండి. బలహీనత నుంచి విడిపించి స్వస్థపరచు. దైవికమైన విడుదల, సమాధానం మీరు దయచండి. ప్రతి భయమును కొట్టివేసి ధైర్యం మీరు నడిపించు. యేసు శక్తి కలిగిన, ప్రభావము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని